విశ్వ మానవతామూర్తి, ప్రపంచంలో అమ్మగా పిలుచుకునే ఏకైక మహనీయురాలు మదర్ తెరిసా అమ్మగారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాశ్ గారు, వనపర్తి సామాజికవేత్త గంధం నాగరాజు గారు, యాదవ సంఘం మన్యం యాదవ్ గారు, బాల్మియా శేఖర్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, మదర్ తెరిసా అనగానే మనకు సేవ, సర్వీస్, సేవలో ఆమె తరించిపోయింది. ఆమె జన్మ ధన్యమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడో అల్బేనియా, యుగోస్లేవియా, యూరోప్ కంట్రీలో పుట్టి భారతదేశానికి వచ్చి ఇక్కడ భారతీయ పౌరసత్వం పొంది కలకత్తాలో చారిటీ ఆఫ్ ట్రస్ట్ ను స్థాపించి రోగగ్రస్తులకు, కుష్ఠవ్యాధిగ్రస్తులకు, హెచ్ఐవి వాళ్లకు, అనాథలకు, అభాగ్యులకు సేవ చేసి సరించిన మహనీయురాలు ఆమె. 1910 ఆగస్టు 26న పుట్టి 1997 సెప్టెంబర్ 5న మరణించింది. ఆమె చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను ఉన్నత విద్యావంతురాలుగా చేయాలంటే ఆమె చిన్నప్పుడు ఒక వ్యక్తిని, గుడ్డివాడిని రోడ్డు దాటిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు చూశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే నాడిని ఆమెలో మానవత్వ పరిమళాలు పుట్టగానే పరిమళించినవి ఆమె హృదయంలో. అట్లాంటి మహనీయురాలు, మానవత్వం అనేది ఆమె హృదయంలో నిండుగా ఉంది. ఆమె ఆ రోజు ఒక సన్యాసిగా, అంటే మిషనరీ చారిటీ, అంటే మిషనరీ సన్యాసిగా సేవ తీసుకొని అక్కడే భారతదేశానికి వచ్చి కలకత్తాలో చారిటీ ఆఫ్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎందరో ఆమెకు శిష్యురాలుగా చేరి మొత్తం భారతదేశము, కలకత్తా, భారతదేశంలో అనేక నగరాలు తిరిగి ముఖ్యంగా పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, రోగులకు, కుష్ఠవ్యాధిగ్రస్తులు అంటేనే మనం ఆమెను దూరం ఉంటాం, హెచ్ఐవి వాళ్ళంటేనే పట్టించుకోం. అలాంటి వాళ్లకు దగ్గరుండి సేవ చేసి తరించింది. అటువంటి రోగాలు తనకు వస్తాయనే భయం లేకుండా నిర్భయంగా సేవ చేసిన మహనీయురాలు మదర్ తెరిసా. అందుకే ఆమెకు భారతదేశము భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించింది. ప్రపంచంలో ఆమె నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ బహుమతిని కూడా పొందింది. కనుక అటువంటి మహనీయురాలు సేవలు, ఆమె మరణించినప్పుడు అనేక దేశాల వాళ్ళు భారతదేశానికి ఇచ్చేశారు. కనుక ఆమెను వరించిన అవార్డులు, అంటే వరించని అవార్డులే లేవు, ఎన్నో అవార్డులు వరించాయి. కనుక అటువంటి మహనీయురాలి స్ఫూర్తిని, సేవను ఇప్పటి వాళ్ళు అంటే స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో పేదలకు, రోగగ్రస్తులకు, ముఖ్యంగా హాస్పిటల్లో నర్సులను కూడా చూస్తున్నాం. అంటే సేవలో, అంటే మనం మిషనరీస్ ను సేవలో, చాలా హాస్పిటల్లో మిషనరీసే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు సేవలో ముందుంటారు. కనుక అలాంటి కోవకు చెందినది మదర్ తెరిసా గారు. కనుక ఆమె సేవను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో మనం కూడా రోగుల పట్ల దయతో, సేవతో ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జోహార్ మదర్ తెరిసాకు, జోహార్ జోహార్, జోహార్ మదర్ తెరిసాకు, జోహార్ జోహార్. మహానీయురాలు సేవ. కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. జై భారత్, జై.